ఈ వీడియోలో ది కర్స్ ఆఫ్ ది నెక్లెస్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇది 2024 బియ్యం లేటెస్ట్ అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో అయితే లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 40 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్స్ అయిన ఒక ఫ్యామిలీ, ఒక మదర్ అండ్ ఇద్దరు డాటర్స్ అయితే ఉంటారు. మదర్ తన హస్బెండ్‌తో అయితే డివోర్స్ తీసుకొని వెళ్ళిపోతున్న టైంలో ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను ఒక యాంటిక్ నెక్లెస్‌ని అయితే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుద్ది. వాళ్ళ మధ్య పీస్ కింద. దాని తర్వాత ఆ ఫ్యామిలీలో కొన్ని సూపర్ న్యాచురల్ యాక్టివిటీస్ అయితే జరుగుతుంటాయి అనమాట. మరి అసలు ఆ నెక్లెస్ ఏంటి? అసలు యాక్టివిటీస్ ఎందుకు జరుగుతున్నాయి? వీటి చుట్టూ నడిచే స్టోరీయే ది కర్స్ ఆఫ్ ది నెక్లెస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే డిసప్పాయింటెడ్ భయ్యా. స్టోరీ ప్లాటు అండ్ ఆ బ్యాక్ డ్రాప్ చూసాక నాకేదో మంచి సినిమా చూస్తానన్న ఫీల్ వచ్చింది. మంచి హారర్ చూస్తానన్న ఫీల్ వచ్చింది యాక్చువల్లీ. బట్ నేనైతే డిసప్పాయింట్ అయ్యా. ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయా అంటే వాళ్ళు ఆ హారర్ ఎలిమెంట్స్‌కి సెట్ చేసుకున్న అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది. స్టోరీ ప్లాట్ సెటప్ కానీ, ఆ అట్మాస్ఫియర్ సెటప్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ, ఆ నైట్ టైమ్ సినారియోస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. హారర్ సెటప్ అయితే చాలా బాగుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. అండ్ ఆ ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉందో అదంతా కూడా ఎంగేజింగ్ ఉంటుంది భయ్య. చిరాగ్గా అయితే ఉండదు. అండ్ ఎన్నో మూవీస్‌లో చూసినప్పటికీ కూడా వీళ్ళు చాలా ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేశారు ఆ డ్రామా అన్నది. అండ్ అక్కడక్కడ కొన్ని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ బాగుంటాయి అంతే. ఇక నెగెటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ ఎలిమెంట్స్. మూవీ స్టార్ట్ అండ్ మొత్తం కూడా ప్రెడిక్టబుల్‌గానే ఉంటుంది. చాలా మూవీస్‌లో చూసేసిన కంటెంట్ అవ్వడం వల్ల అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. అండ్ ఆ స్లో పేసింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ప్లాట్‌లో తీసుకెళ్ళడానికి ఎక్కువసేపు తీసుకుంటారు. అండ్ తీసుకెళ్ళిన తర్వాత కూడా ఫ్యామిలీ డ్రామా అనేది ఎక్కువసేపు ఉంటుంది. అందువల్ల డ్రామా అంతా కూడా చిరాకొస్తుంది. మరి స్లోగా స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. అండ్ ఆ క్లైమాక్స్ అయితే నేను డిసప్పాయింట్ అయ్యాను భయ్య. ఎంత డ్రామా తీసుకెళ్ళి ఎంత ఓపికగా చూస్తే ఆ క్లైమాక్స్ అన్నా బాగుంటుందంటే అక్కడ కూడా నేను డిసప్పాయింట్ అయ్యాను. అస్సలు బాగా అనిపించలేదు నాకు. మెయిన్ హారర్ మూవీకి కావాల్సిన మెయిన్ ఎలిమెంట్స్ ఏంటంటే ఆ స్కేరీ మూమెంట్స్ కానీ, ఆ జంప్ స్కేర్ మూమెంట్స్ కానీ ఉండాలి. ఈ మూవీలో అయితే అవైతే లేవు. చాలా లిమిటెడ్‌గా పెట్టుకున్నారు. చాలా తక్కువ పెట్టుకున్నారు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఆ ఉన్నవి కూడా ఏదో లిటిల్ బిట్ ఆఫ్ హారర్ ఉంటుంది తప్ప అంత సూపర్‌గా ఏమి అనిపించలేదు. మెయిన్ ఏదైతే కావాలో అదే లేదు భయ్య మూవీకి. అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. మీరు చూద్దాం అనుకుంటే జియో హాట్‌స్టార్‌లో ఉంది. రీసెంట్‌గానే యాడ్ చేశాడు. తెలుగు అయితే ఉండదు. చూద్దాం అనుకుంటే చూడొచ్చు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే. లవ్ యూ ఆల్. బై.